హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగా ఉన్నారని అనుకుంటున్నాను. మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చానండి. అదేంటంటారా? ఈరోజు మార్నింగ్ షెడ్యూల్ అంతా బిజీగా అయింది. ఉదయాన్నే లేచి వేగంగా పూజ చేసి స్కూల్కి పిల్లల్ని వేగంగా పంపించాలంటే, వేగంగా రెడీ అవ్వండిరా అంటే ఇంపార్టెంట్ వర్క్ ఉన్న రోజునే మా పిల్లలంతా లేట్ చేస్తుంటారు. వాళ్ళని వేగంగా స్కూల్కి పంపేసి నేను మా టైలరింగ్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నానండి. టైలరింగ్ ఫ్రెండ్స్ ఏంటని అనుకుంటున్నారా? నిజమేనండి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో మన ఏపీ గవర్నమెంట్ లేడీస్కి ఉచితంగా టైలరింగ్ నేర్చుకునే అవకాశం కల్పించింది. దాంట్లో నేను మా చెల్లి ఎన్రోల్ చేసుకున్నాం. లక్కీగా సెలెక్ట్ కూడా అయ్యాం. కానీ పిల్లలతో నేర్చుకోగలనా అనేసరికి లక్కీగా ట్రైనింగ్ సమ్మర్లో కావడం, పిల్లలకు కూడా హాలిడేస్ కావడం వల్ల సర్లే నేర్చుకుందాం అనుకున్నాను. కానీ చిక్కంతా ఇక్కడే వచ్చిందండి. మా పిల్లలిద్దరూ ఆటలైతే ఎక్కడైనా ఆడుకుంటారు, కానీ తినడానికి మాత్రం బ్రతిమాడుకోవాలి. సర్లే 2-3 డేస్ తింటారని వాళ్ళని విడిచేసి వెళ్ళాను. కానీ వాళ్ళు అస్సలు తిననే లేదు. మా ఇంట్లో కూడా ఇంకా వద్దులే, వాళ్ళు తినడం లేదు, సరిగ్గా ఉండటం లేదు, కొంచెం కష్టంగా ఉంది, నువ్వు ఉంటే వాళ్ళు వింటారు, ఉండిపో, మరేం నేర్చుకోవద్దు అన్నారు. దాంతో నేను ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. కానీ నాకు నేర్చుకోవాలని రాసిందో ఏంటో, మా పిన్ని, మా చెల్లెళ్ళు, మా పిన్ని వాళ్ళ అత్తగారు వాళ్ళంతా కలిసి, ఏం కాదు పిల్లల్ని ఇక్కడికి తెచ్చేసి రోజు విడిచిపెట్టే, మేము హాలిడేసే కదా చూసుకుంటాం, నువ్వు వెళ్ళి చక్కగా క్లాసెస్ ట్రైనింగ్ అంతా నేర్చుకో, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సర్లే నేను వద్దులేండి, కొంచెం మీకు ఇబ్బంది కదంటే, ఏముంది ఏం కాదని నన్ను బాగా సపోర్ట్ చేసి చక్కగా పిల్లల్ని చూసుకున్నారు. వాళ్ళకు కూడా చక్కగా హాలిడేస్ పిల్లలతో బాగా గడిచిపోయాయండి. నేను కూడా చక్కగా ట్రైనింగ్ అయితే నేర్చుకున్నాను. కానీ 1 ఇయర్ అయింది, ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. రోజు మిషన్ వస్తుంది స్టార్టింగ్లో అందరం ఎదురు చూస్తాం. కానీ మిషన్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. 1 ఇయర్ అయిపోయింది, ఇంక మిషన్ కూడా రాదని మర్చిపోయాం అందరం. కానీ లక్కీగా వన్ డే సడన్గా గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఏంటంటే ట్రైనింగ్ పూర్తయిన వాళ్ళందరికీ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, సెంటర్కి రండి అని. ఇంకేముంది, మళ్ళీ కొంచెం ఆశలు చిగురించాయి. మిషన్ వస్తుందిలే అనుకొని చక్కగా ఫ్రెండ్స్ అందరినీ కలిసినట్టు ఉంటుంది కదా అని మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ చక్కగా రాసేసి ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేసి అంతా మాట్లాడేసి అక్కడే కొంతసేపు ఉండి వచ్చేసా. కానీ ఏమన్నారంటే మిషన్ రావడానికి ఇంకా టైం పడుతుంది, సర్టిఫికేట్ ఇచ్చేసి మిషన్ గురించి గవర్నమెంట్ రిలీజ్ చేశాక అప్పుడు ఇస్తామన్నారు. అది ఇంకా రావడానికి ఇంకెంత టైం పడుతుందో కూడా తెలియదు. సర్లే ఏమైతే ఏముంది, 1 ఇయర్ నుంచి ఏ ప్రోగ్రెస్ లేదు. కానీ సడన్గా మిషన్ గురించి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే ఎప్పుడో ఒకప్పుడు మిషన్ ఇస్తారు కదా అని ఒక చిన్న ఆశ ఉంది. కాకపోతే మిషన్ కోసం పడ్డ పాటలు అన్నీ కాదండి. నేనే కాదు, అక్కడికి మిషన్ కోసం వచ్చే వాళ్ళందరూ చిన్న మంత్స్ బేబీని విడిచిపెట్టేసి ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. నేనైతే ఒకనొక టైంలో ఈ సమ్మర్లో పిల్లల్ని తిప్పుతూ అక్కడ పిన్ని వాళ్ళకి ఇబ్బంది కదా వద్దులు అనుకుని డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. కానీ మళ్ళీ నేర్చుకుంటే బాగుంటుంది కదా, నాకు చిన్న ఆశ కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండడం వల్ల సర్లే ఎలానో పెట్టాను కదా ఇంకా నేర్చుకుందామని చక్కగా వెళ్ళి నేర్చుకున్నానండి. చూడాలి మరి మిషన్ ఎప్పుడు వస్తుందో. మిషన్ వస్తే తప్పకుండా చక్కగా ఒక వీడియో తీసి పెడతానండి. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలైతే ఆమ్లెట్ తినేసి చక్కగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. లైక్